ఇప్పుడే అందిన వార్త అసైన్ ల్యాండ్ పైన గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. సాదా బైనాములు అనగా అసైన్ భూములకు సొల్యూషన్ చూపేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికోసం భూభారతిలో ప్రత్యేకంగా మాడ్యూల్లు ప్రిపేర్ చేస్తున్నట్టు తెలిసింది. సాదా బైనాముల క్రమబద్ధీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన 9 లక్షల అప్లికేషన్లు 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. అప్పటి చట్టంలో అనువైన సెక్షన్లు లేకపోవడంతో రెగ్యులరేషన్ పైన కోర్టు స్టే విధించింది. అయితే 6/6/2025లో పెండింగ్ అప్లికేషన్ల మేరకు రెగ్యులరైజేషన్ చేసేందుకు వీలుగా చట్టాన్ని రూపొందించారు. ఈ మేరకు రూల్స్ను కూడా రూపొందించారు. అయితే కోర్టు స్టే కొనసాగుతుండడంతో అప్లికేషన్లు పరిశీలించడం లేదు. కానీ త్వరలోనే వీటికి మోక్షం లభించనుంది. ఈ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి అవసరమైనటువంటి మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు యుద్ధ ప్రాతిపదికగా నడుస్తుందన్నమాట. త్వరలోనే సాదా బైనామా, దరఖాస్తుల పరిశీలన, ఫీల్డ్ విజిట్, పంచనామా, సాక్షుల విచారణ, కన్సెంట్ వంటి అనేక అంశాలు యాప్ అప్లోడ్ చేసేందుకు వీలుగా భారతిలో కొత్త మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటికి సంబంధించి వెబ్ డిజైన్ కూడా పూర్తి కావచ్చుందని వెల్లడించారు. 3 దశల్లో అప్పీళ్లు. భూభారతిలో అప్పీళ్ల వ్యవస్థ తీసుకురాగా అందులో మరిన్ని సదుపాయాలు కల్పించేలా CCLA CMRO ప్రాజెక్టు డైరెక్టర్గా మంద మకరంద్ ఆయన టీం కృషి చేసింది. త్వరలోనే మరిన్ని అప్పీళ్లు మాడ్యూల్స్ పెరగనున్నాయి. ఈ సదుపాయం వల్ల తహసీల్దార్ న్యాయం చేయకపోతే ఆర్డీఓ కూడా పట్టించుకోకపోతే అదనపు కలెక్టర్లు అప్పీల్ చేసుకోవచ్చు. 2 దశల్లో అధికారులు కూడా దగ్గర న్యాయం దక్కలేదని భావిస్తే ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు అనంట. అయితే ప్రస్తుతానికి ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పడలేదు. ఆ వ్యవస్థ అందుబాటులోకి వస్తే సామాన్య 3 దశల్లో న్యాయం కోసం ఆశ్రయించే వెసులుబాటు లభిస్తుంది. అందుకే ప్రస్తుతం 2 దశల్లో అప్పీల్ చేసేందుకు అనువుగా భూభారతి పోర్టల్లో అప్పీలు వ్యవస్థను తీర్చిదిద్దున్నారు. అలాగే మరికొన్ని మాడ్యూల్స్ను కూడా మెరుగుపరిచే పనిలో అయితే ఉన్నారన్నమాట. అప్పీల్స్ మాడ్యూల్స్ పెరగనున్నట్లు తెలిసిందన్నమాట. సక్సెస్ అనగా అంటే ఇందులో వచ్చేసి తండ్రి లేదా తల్లి నుంచి వారసులకు భూమి బదలాయించడం కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి పరిష్కారం ఇప్పుడు ఈజీగా అయ్యేలా భూభారతిలో సిద్ధం చేస్తున్నారు. సక్సెషన్ విరసత్ చేసుకునేందుకు డేటా ఎంట్రీ, పేమెంట్, చలాన్, ట్రాన్సాక్షన్స్, సమ్మరీ, స్లాట్ బుకింగ్ వంటి పూర్తయిన తర్వాత అధికారులు ఏదైతే అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది ఇందులో సక్సెసర్ ప్రాపర్టీ డీటెయిల్స్, డెత్ సర్టిఫికేట్, జాయింట్ అగ్రిమెంట్ వంటి అప్లోడ్ చేస్తున్నారు. విరసత్ రిజిస్టర్ విల్ ఆన్ రిజిస్టర్ విల్ వితౌట్ విల్ 3 రకాలుగా చేస్తున్నారు. అయితే సక్సెషన్ చేయడంలో విచారణ, పంచనామా వంటి అనేకంగా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి అవసరమైన వ్యవస్థ తీసుకురానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాడ్యూల్స్ నుంచి మెరుగైన సేవలను అందించేందుకు CCLA వర్గాలు కృషి చేస్తున్నాయి. త్వరలోనే సక్సెషన్ మాడ్యూల్స్లో మార్పులు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం తెలిసింది. ఇక మ్యాప్లోస్లో ధరణి పోర్టల్లో కొన్ని గ్రామాల క్యాడస్ట్రల్ మ్యాప్స్ అందుబాటులో ఉండేవో అన్ని భూభారతిలోనే వీక్షించవచ్చు. ఏ సర్వే నెంబర్లు ఎంత విస్తీర్ణం ఉంది, దాని సరిహద్దులు, సర్వే నెంబర్లు ఏమిటి, ఎన్ని స్టాబ్ డివిజన్లు ఉన్నాయి, ఇలాంటి అన్ని వివరాలు అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ఈ మ్యాప్తో ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఏదైనా సర్వే నెంబర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే అవసరం. అందుకే ప్రొఫైల్ ద్వారా క్యాడెస్ట్ మ్యాప్ చూసే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం భూభారతి పోర్టల్ పైన లోడ్ పెరగడం వల్ల క్యాడెస్టల్ మ్యాప్ సరిగా ఓపెన్ కావడం లేదని తెలిసింది. త్వరలోనే ఫీడ్బ్యాక్ ఆప్షన్ను తీసుకురానున్నాయి. సెల్ లీడ్, సక్సెషన్ ఇతర అన్నిటినీ పట్టాదారు ఫీడ్బ్యాక్ లింక్ పంపిస్తారన్నమాట. దాన్ని నింపి తమ అభిప్రాయాన్ని చెప్పవచ్చు. ఏమైనా అసౌకర్యం కలిగిస్తే ఫిర్యాదు చేసేందుకు ఆప్షన్ అయితే ఉంటుంది. తహసీల్దార్, ఆర్డీఓ ఇతర అన్ని స్థాయిలో చోటు చేసుకున్న ఇబ్బందులు ఫీడ్బ్యాక్ ద్వారా తెలపవచ్చు. ఇది నేరుగా పోర్టల్ ద్వారా ఉన్నతాధికారులకు చేరుతుంది. దీంతో ఎవరైనా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం కూడా ఉన్నతాధికారులు తెలుస్తుంది. ఏ జిల్లాలో ఏ మండలంలో ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది దాన్ని బట్టి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం అయితే వస్తుంది. అలాగే మొబైల్ యాప్ డివైజ్ను పూర్తయింది. అందులో భూమి ఎవరైనా సవరించిన, నిషేధిత జాబితాలో నమోదు చేసిన, ఎవరైనా విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసిన పంట వెంటనే పట్టదారు తెలిసేలా అలర్ట్ కూడా వెళ్ళేట్టు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతి ఖాతాదారుడు ఫోన్ నెంబరు